శనార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక ముచ్చట్ల సంగతి అంటారా ఇక కలగలిపి మీకోసం ముద్దుగా తీసుకొచ్చిన ముచ్చట్ల సంగతి ఇక మొదలు బీజేపీ పార్టీ అయితే ఇక వాహన యాత్ర షురూ చేసింది ఇక మరి అటెనక జగనాల్ సార్ ఎవ్వరు నిడుస్తలేరు టక్క బరర్చుకుంటున్నారు ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే పోలీస్ సార్కి అయితే పాపము నిరుద్యోగులు అంతా కలిసి మంచిగా ధన్యవాదాలు తెలిపిరు డ్యాన్సులు చేసిరు కొంతమంది అయితే ప్రేమ ఆగలేక కాలు కూడా మొక్కిరు ఇక మరి అటెనక ముచ్చట అంటారా ఎన్నడూ లేని చంద్రబాబు సార్ షీరిప్పించిండట ఆమె ఇంటి ఆమెకు ఇయో గిట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి మరి సూతముండా మన రచ్చరచ్చ వార్తలు మీరు రెండు పార్టీలు ఒకటే లోపట దోస్తాన్ చేసి బయటకు కొట్లాడతారని చెప్పి ఒక పార్టీ వాళ్ళు మేము ఇద్దరం ఒకట ఏం మాట్లాడుతున్నావు జర చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది ముద్దుగా ఉంటుంది అని చెప్పి ఇంకోసారు ఇట్లా బీఆర్ఎస్కు బీజేపీకి కాంగ్రెస్కు మస్తు లడాయి నడుస్తున్నది ఇక ఈ లడాయి వల్లనే బీజేపీ నష్టపోయింది అసెంబ్లీ ఎలక్షన్స్లల్లా ఇక దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు ఇక మరి చూడుండ్రి ఈ ముచ్చట చెప్పకంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికల ముచ్చట చెప్తే ఇనుండ్రి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లల్లా కాంగ్రెస్ పార్టీది ఒకటే ఒక నినాదముల్లో ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంతేకాదు వీళ్ళిద్దరు ఒకటి కాబట్టే కేసీఆర్ మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్యలు తీసుకోలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద బహిరంగ సభలలో చెప్పిర్రు पूरा देश जानता है कि केसीआर देश के सबसे भ्रष्ट चीफ मिनिस्टर हैं। नरेंद्र मोदी सारे विपक्ष के चीफ मिनिस्टर के पीछे पड़ जाता है मगर केसीआर जी के पीछे नहीं पड़ते। भाइयों और बहनों, बीजेपी बीआरएस और एमआईएम एक है। बीजेपी बीआरएस की यहां मदद कर रही है और बीआरएस बीजेपी की वहां मदद कर रही है। ఇన్నర్ గదుల్లో ఇట్లా కాంగ్రెస్ పార్టీ అయితే వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి జనాలకు బాగా తీసుకుపోయింది మంచిగా సక్సెస్ అయింది అసెంబ్లీ ఎలక్షన్స్లల్లా ఇప్పుడు అదే దెబ్బ తగులుతుంది అనుకున్నదో ఏమో బీజేపీ పార్టీ లీడర్లు అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు బండి సంజయ్ సార్ ఒకటే ఒక మాట చెప్తున్నాడు మేము బీఆర్ఎస్ ఒకటి కాదు వాళ్ళు వేరు మేము వేరు వాళ్ళతో పొత్తెందుకు పెట్టుకుంటాం అని చెప్తున్నాడు ఇనుండ్రి వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది మేము మళ్ళీ చెప్తున్నాం ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్నోడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా మేము నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నాడు ప్రధానమంత్రి అవుతున్నాడు 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ 3వ స్థానానికి పోయినట్టు బీఆర్ఎస్ పార్టీతోని మాకు పొత్తేం అవసరం ఇన్నర్ గదుల్లో బీఆర్ఎస్ పార్టీతోని మాకు పొత్తే ఉండదు అనవసరంగా ఉత్తముచ్చట్లు చెప్తున్నారు అని చెప్పి చెప్పబట్టే ఈసారి ఒకడే కాదు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సార్ కూడా ఇదే ముచ్చట చెప్పుకొచ్చిండు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము అన్ని సీట్లకు పోటీ చేస్తాము మెజార్టీ సీట్లు గెలుస్తాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో 3వసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునగబోతున్నటువంటి పార్టీ కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు ఇన్నర్ గదుల్లో బీజేపీ వేరు బీఆర్ఎస్ వేరు గాలతో మాకెందుకు ఉంటుంది పొత్తు అని చెప్పుకొచ్చిండు కిషన్ రెడ్డి సారు ఇట్లా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు లోక్సభ ఎన్నికల కంటే ముందుగల్లా అంతా మరి అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన గుణపాఠాలే ఇక రాష్ట్ర ప్రజల కోసమే జీవితం అర్పించినటువంటి చంద్రబాబు సారు ఎన్నలేని ఆమె ఇంటి ఆమె కోసం చీరిప్పించిందట ఇక మరి చీర ఎంత ముద్దు ఉన్నది ఎంత కమ్మగా ఉన్నది ఏం సంగతి ఓసారి చూద్దాం పండి ఏండ్ల సంధి ఎదురు చూస్తున్న మనకు చంద్రబాబు సారు చరిత్ర మొత్తం తెలుసు ఏడ జిక్కడాయే ఏడ దొరకడాయే గంత జాగ్రత్తలు ఉంటాడు గంత ముద్దుగా పనిచేస్తాడు సారు కానీ ఒక్క విషయంలో దొరికిండుల్లో
నేను చెప్పుడు కాదు, చంద్రబాబు సారు ఇంటామనే చెప్పింది. ఇక చెప్పమ్మ చంద్రబాబు సారు ధర్మాత్ముడి కోసం. ధర్మవనం అనేది నేను అన్ను. ఆయన మీకు తెలుసు, ఆయన ప్రజల మనిషి. ఆయనకి భార్య ఇవన్నీ సెకండ్, ఫస్ట్ మీ గురించే ఆయన ఆలోచిస్తారు. ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను. అవును మేడము, 73 సంవత్సరాలు నిండినా కానీ ఈమె డేంజర్లో పని చేస్తున్నాడు. వైఎస్ఆర్ సిపిని వదులుతలేడు, జగన్ అన్నకు బాణాలు దింపుతూనే ఉన్నాడు. అవో గాలెక్కల పని చేస్తున్నాడు. కానీ మీరు చెప్పేది చెప్పుండ్రి మేడం. మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు, మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని. అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే గుర్తులేదు. చాలా సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఒక చీర తీసుకొచ్చారు, దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అంత ఘోరంగా ఉంది, ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి. అమ్మర బిడ్డ ఎంత పనాయ మేడము, హైదరాబాద్కు ఐటీ సెంటర్ తీసుకొచ్చినోడు మీకు నచ్చిన చీర తీసుకురాకపాయ్. ఇక మరి ఆఖరిలా చీర ఏం చేసిరు మేడము? సో నేను అది మాత్రం సంతోషించాను. ఆయన ఎట్లయినా నా మొగుడు నాకు ఒక చీర తెచ్చారని అది బీరువాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను. అది ఆయన ప్రేమతో తెచ్చారు కనుక. అగ్గో చూసి నా రూల్లో చంద్రబాబు సార్ అంటే ఎంత ప్రేమనో మంచిగా బీరువాల దాచుకున్నదంట. అయినా మేడం మీరు చీర అడిగిరు కానీ వేరే వాళ్ళు అయితే మాతృపాదం అడిగేటోళ్ళు. ఇక చంద్రబాబు సార్ చేతుల పనే కాబట్టి ఇక ఎంబడే ఇచ్చేటోడు. కానీ ఇక చీరలు అయితే జర ఆగమైనట్టున్నది పరిస్థితి. ఇక ఇంకోసారి చక్కగా అడిగితే ఎటువంటి చీరలు అడగకు మేడము, చక్కగా మంత్రి పదవో లేకపోతే సీఎం పదవో అడుగు. ఇటువంటి పోలీస్ సారు నూటికొక్కడు ఉంటాడో ఉండడో, అంత మంచి పోలీస్ సారు ఎంతో మందికి నిరుద్యోగులకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉచిత కోచింగ్ ఇప్పించిండుల్లో. ఈ సారు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే పాపము ఆగమైపోతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. కొందరైతే మంచిగా కాలు ముక్తా ఉన్నారు. ఇగో మరి ఆ సారు ఎవరు అనుకుంటున్నారులే, మన తెలంగాణ సారే, మన తెలంగాణ బిడ్డనే. ఒకసారి చూడుండ్రి. ఇగో కనిపిస్తున్నాడు గదుల్లో సారు. గిసొంటి సారు 100కి 1 ఉంటారు. ఇక అందరు వచ్చి దేవుని కాలు మొక్కినట్టే మొక్కుతున్నారని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. ఈ సారు కూడా మన లెక్కనే మనిషి, కానీ దేవుని లెక్క సాయం చేసిండు. ఎంతోమంది పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ ఉచితంగా ఇప్పించిండు. కోచింగ్ ఒకటే కాదు, ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా సాయం చేసిండు. ఈ సారు పేరు కొట్టే ఏడుకొండలు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిండు ఇన్ని దినాలు మహబూబ్నగర్ జిల్లాలో. ఏం తక్కువ 6 సంవత్సరాలు పనిచేసిండు. ఎంతోమందికి సాయం చేసిండు. సారు హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అవుతుండు. సారు ట్రాన్స్ఫర్ అవుతుండని చెప్పి ఓ గీ తీర్ల సాయం పొందిన వాళ్ళందరూ ఒకతానికి వచ్చి సారుకు విడుకోలు పలికిర్రు. వీడియో చూస్తేనే అర్థమైంది కదుల్లో సారు ఎంత సాయం చేసిండు. సారు మీరు ఫ్రీ కోచింగే కాదు సారు, ఫ్రీగా మానవత్వం కూడా నేర్పించిర్రు. ఈ ఒక్క వీడియో చాలు సారు మీ పనితనానికి, మీ మంచితనానికి. జగనాల్ సారా మజాకా ఎవరిని ఇడుస్తలేడు కదా. అటు చంద్రబాబు సార్ను, ఇటు పవనాల్ సార్ను, అటు షర్మిలక్కను. ఇక మరి ఇడవకుండా ఒకటే లెక్కలు అడుచుకుంటున్నాడు. సిద్ధం సభలు పెడతా ఉన్నాడు, యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక మరి సిద్ధం సభలో ఏం మాట్లాడి ఏం సంగతి ఓసారి చూసొద్దాం పండి. సీఎం జగన్ మజాకా అస్సలు ఇంటలేడు, ఏడ తగ్గుతలేడు. హెలికాప్టర్లలో ఎగురుతున్నాడు, ప్రజల నడుమ దిగుతున్నాడు. నేను ఒక్కనే అంటున్నాడు, గెలుస్తా అనే ధీమతోని సిద్ధం సభలు పెడుతున్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ఇంకా చాలా మంది పాలనలు చూశారు, చాలా రాష్ట్రాల్లో కూడా పాలనలు చూస్తా ఉన్నారు. ఎవరైనా కూడా మేనిఫెస్టోను మన మాదిరిగా, మీ అన్న మాదిరిగా, మీ తమ్ముడి మాదిరిగా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఎవరైనా మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి ఆ మేనిఫెస్టోను ప్రతిరోజు చూసుకుంటూ ఏకంగా 99% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ చిత్తశుద్ధి చూపుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
చూసిరు గదుల్లో ఇంతే కాదు 2 చేతులు మీదికెట్లెత్తాలో కూడా సారి నేర్పించిండు. ఇదే వేదిక మీద నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని 2 చేతులు పైకెత్తి ఇలా 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 2 చేతులు లేపుడే కాదుల్లో జేబులున్న ఫోన్ తీసి టార్చ్ లైట్ వేయాలని చెప్పిండు. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమే చెప్పండి. అరే రే చెప్పిరు ముద్దుగానే ఉన్నది సారు. మంచిగా చీకటి అయితే మంచిగా ఉంటుండే, ఇక జర్రా లైట్లు బాగా కనిపిస్తుండే. చూసిరు కదా జగనన్న కార్యక్రమాలు కార్యకర్తలతోనే. ఇంతే కాదు చంద్రముఖి సినిమాని యాద్ చేసుకున్నాడు. లక అనే డైలాగ్ కూడా కొట్టిండు. 2 బటన్లు నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఇన్నర్ గదుల్లో రజనీకాంత్ సార్ కంటే జగన్ సారే ముద్దుగా చెప్పిండు కదా డైలాగు. అటెన్కా మడత రాజకీయాలను మళ్ళీ ఒకసారి యాద్ చేసుకున్నాడు జగన్ సారు. 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. ఇన్నర్ గదుల్లో సారు మాటలు ఆడు ఇన్నోళ్లే కాదు చూసేటోళ్ళు కూడా మస్తు పరిశాన్ అవుతున్నారు. గా తీర్ల సమాధానం ఇచ్చిడు చంద్రబాబు సారుకు. అటెన్కా ఫ్యాన్ గుర్తేడు ఉండాలి, సైకిల్ గుర్తేడు ఉండాలి, గ్లాస్ గుర్తేడు ఉండాలని చెప్పి గీ తీర్ల చెప్పిండు. ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి. ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇన్నర్ గదుల్లో జగనన్న మాటలు మొత్తం మీద రాజకీయంలా రంగమాడతాండ లెక్కనే తయారైండు. గా తీర్ల మరి యుద్ధం చేస్తున్నాడు సిద్ధం సభతోని. ఈ యుద్ధం పేదలు ఒక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఆంధ్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడే ఉన్నట్టు గీ తీర్ల సభలు పెడతా ఉన్నారు, ఒకరినొకరు అరుచుకుంటా ఉన్నారు. ఇక చూడాలి, ఇక భగవంతుని దయతోని ఎవరు గెలుస్తారో ఏమో. అల్లం అందుతలేదు, ఎలిగడ్డ దొరుకుతలేదు, మొత్తం మీద అయితే ఆకాశానికి అంటుతున్నది ధర.
ఇక మరి చికెనే అనుకుంటే చికెన్కు మించి అయిపోయింది ధర. ఇక మరి ఎంతున్నది ఏం సంగతి, మార్కెట్లో దొరుకుతున్నా లేదా ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. ఇప్పుడు దేశంలో మన పరిస్థితి ఎట్లున్నదంటే ఎల్లిగడ్డను చూస్తే వెళ్ళిపోయేటట్టున్నది, అల్లంను చూస్తే అలిగిపోయేటట్టున్నది. అగో గా తీర్ల మండిపోతున్నాయి మళ్ళా అల్లం ఎల్లిగడ్డ ధరలు. ఇక గివ్వని కాదు, పక్కింట్లో ఉన్న అంజక్క ఇంత అల్లం పెట్ట అంటే అనాథను చూసినట్టే చూస్తున్నారు. అగో గా పరిస్థితికి వచ్చింది. ఇక నిన్న మొన్నటి దాకా చికెన్ ధరలే చిన్నగా లేవనుకుంటే ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ ధరలు కూడా ఆకాశానికి అంటుతున్నాయి. ఇక గా తీర్ల మండిపోతున్నాయి ధరలు. అయితే ఏం తక్కువ 500కు ఉన్నదుల్లో అల్లం ధర. గింతగానం ధరలు పెరిగిపోయాయి, గింతగానం తిప్పలు ఎందుకు వచ్చింది అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. వానలు లేక పంటలు సరిగ్గా వండక అయ్యో ఈ పరిస్థితి వచ్చింది. ఇగో గిట్ల ధరలు మండిపోతున్న వేళ గిలు దండిగా ఉపాయం చేసిర్రుల్లో. పంటను పదిలంగా కాపాడుకోనికే సీసీ కెమెరాలు సైతం కూడా పెట్టుకున్నారు. చూసిరు కదా, ఇదే ముచ్చట మీద ఈ అన్న ఏం చెప్తున్నాడో ఇనుండ్రి. इसकी सुरक्षा आप कैसे कर रहे हैं? सुरक्षा सर सीसीटीवी लगा है, लहसुन महंगा है तो चोरी बहुत हो रहा है, खेतों से निकालना ये करना, तो ये सोलर वाला सीसीटीवी जो आया बहुत अच्छा है, तो वो अपने खेतों में लगा है. ఇన్నర్ గదుల్లో గట్లున్నది మన పరిస్థితి. అల్లం ఎల్లిగడ్డ ధరలే కాదుల్లో అన్ని ధరలు గిట్లనే ఉన్నాయి. ఈ ధరలు ఎప్పుడు దిగుతాయో మనం ఎప్పుడు పైకి వస్తామో ఏమో. ఇక బీజేపీ పార్టీ అయితే ఇక లోక్సభ ఎన్నికల కోసం వాహన యాత్ర షురూ చేస్తూ ఉన్నదులో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర వాహన పూజ చేసిర్రు. ఇక మరి కిషన్ రెడ్డి సార్ ఇక బండెక్కి ముద్దుగా నడిపించిండు. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ముచ్చట చూపిస్తున్నా చూడుండ్రి. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యిందుల్లో బీజేపీ పార్టీ ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర వాహనాలకు ప్రత్యేకంగా పూజలు చేసిర్రు బీజేపీ పార్టీ పెద్ద లీడర్లు. అంతేకాదుల్లో అందరూ వాహనయాత్రలో పాల్గొనాలి, మోడీ విజయానికి అందరూ నాంది పలకాలని చెప్పి పిలుపునిచ్చిడు కిషన్ రెడ్డి సారు. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, రండి భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆశీస్సులు అందజేయండి. యాత్రను పూర్తిగా విజయవంతం చేసే విధంగా గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా, దళితులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా, యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. పిలిపిచ్చుడే కాదుల్లో బండి పూజ చేపించిన తర్వాత స్వయంగా బండి నడిపిండు కిషన్ రెడ్డి సారు. ఇగో ఎట్లా నడిపిస్తున్నాడో చూడుండ్రి. చూసిరు కదా, బండి నడుపుతుంటేనే ఇంత సంతోషపడుతున్నాడు కిషన్ రెడ్డి సారు. రేపు పొద్దుగల్లా యాత్ర షురు అయితే ఇంకెంత సంతోషపడతాడు. ఢిల్లీకి సంబంధించిన పెద్ద లీడర్లు వచ్చి వాహన పూజ చేసి మళ్ళొకసారి యాత్ర షురు చేస్తారు. ఇక రేపటి సంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ చుట్టుముడతారు బీజేపీ నాయకులు. ఇక చూడాలి మరి లోక్సభ స్థానాలు ఎన్ని గెలుస్తారో ఏమో. ఇక నిన్న మొత్తం వైరల్ అయినటువంటి వార్తకి ఇలా మొత్తం మీద మంగళారతి పట్టేటట్టే చేసిరు పోలీసులు. ఇక పాపం చిన్న పిల్లను మాయం చేసింది కదా మాయలేడి. ఇక ఆ మాయలేడిని పట్టుకున్నారు, చిన్న పాపను భద్రంగా పట్టుకొని తల్లిదండ్రులకు అప్పచెప్పిర్రు. ఇక మరి ఆ పోలీసులకు ఇక జై కొట్టాల్సిందే చూడుండ్రి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త యాదికు నాదుల్లా. గదేనుల్లా చిన్న పాపనని సైతం లెక్క చేయకుండా దావకండ్లకెళ్ళి ఎత్తుకుపోయిన వార్త. పాపం ఈ పాప తల్లిదండ్రులు అయితే ఎంత ఆగమయ్యారో ఏమో. మొత్తం మీద అయితే పోలీసులు బాగానే కష్టపడి పాపను భద్రంగా అప్పచెప్పారు తల్లిదండ్రులకు. పాప కనిపిస్తలేదని కంప్లైంట్ ఇచ్చిర్రో లేదో పోలీసులు 24 గంటలల్లా పాప జాడ పట్టిండ్రు. ఈ విషయంలో కరీంనగర్ పోలీసులను 2 టౌన్ సిఐ వెంకటేశం సార్నైతే మస్తు తారీఫ్ చేయాల్సిందే. మళ్ళా గంతగానం కష్టపడ్డారు.
అంటే డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి వస్తే డౌట్ వస్తుంది అని చెప్పి బంగారు స్వామి హాస్పిటల్ నుంచి ఆ 3 టౌన్ మన మంచిర్యాల చౌరస్తాకి సాయిబార్ సైడ్ పోయింది. అక్కడ ఎంత డైవర్షన్ చేయడానికి ఆ ఆటో ఆ సీసీ ఫుటేజ్లో ఆటో గుర్తించి దాని నెంబర్ ట్రేస్ చేసి వాళ్ళ కాల్ డీటెయిల్ తీసి ప్రతి నిమిషాన్ని బ్యాక్ ఫ్రంట్ ప్రతి సీసీ ఫుటేజ్ చేసేటంలో మా ఇన్స్పెక్టర్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందుకని ఇంత స్పీడ్గా ఏ మాత్రం డిలే అయినా కానీ కష్టమయ్యేది. వాళ్ళ టవర్ లొకేషన్ అన్నీ వెరిఫై చేసుకుంటున్నారు. కానీ నైట్ వరకు అందరూ ఒక 10 టీమ్స్ కష్టపడితే చాలా సక్సెస్ఫుల్గా, ఎందుకంటే ఆమెకు కొద్దిగా మెడికల్ కూడా మనం డిలే అయితే వాళ్ళకి తెలియదు ఎట్లయితుందో పాప ఆరోగ్యం మనకు తెలియదు. కాబట్టి చాలా మంచి కేసు అనేది మాకు కూడా సాటిస్ఫై అయింది పోలీస్ పరంగా. ఇగో కనిపిస్తున్నది కదా గీ మాయలేడే పాపను కళ్ళకు కానరాకుండా మాయం చేసింది. ఈ మాయలేడిని కూడా చినుగున్నప్పుడు ఎవరో ఒకరు మాయం చేస్తే అయిపోతుండే, ఆ బాధ ఎట్లుంటుందో తెలుస్తుండే. అరే రే ఈ సినిమాల పంచాయతీ మనకు తెలియదాయే, సినిమా ముచ్చట్లు చెప్పాలన్నాయే. ఇక మొత్తం మీద మా భావనాక ముద్దుగా సినిమా ముచ్చట్లు చెప్తాదుల్లో ఇక ఇనుండ్రి. ఇవాళ సినిమా ముచ్చట్లు అంటారా, టాలీవుడ్లో సీక్వెల్ హంగామా బాగా నడుస్తోంది. పార్ట్ 1లో ఒక స్టోరీ చెప్పలేకపోయినా, ఒక తరహాలో ఆడియన్స్కి కన్వే చేయకపోయినా పార్ట్ 2 తీయడం ఒక తరహా అయితే, సినిమా సక్సెస్ అయిన తర్వాత పార్ట్ 2 తీయడం మరొక ఎత్తులా మారింది. ఇప్పుడు తెలుగులో ఇది 2 ట్రెండింగ్లో బాగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్లో చాలా సినిమాలు ఉన్నాయి. ఆడియన్స్ కూడా సీక్వెల్ సినిమాలు అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి అంచనాల మధ్య కొన్ని సినిమాల గురించి చెప్పుకుందాం. సీక్వెల్ సినిమాలు హీరోల క్రేజ్ని పెంచుతాయనడంలో కూడా డౌటే లేదు. బాహుబలి 1 వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ప్రభాస్ బాహుబలి 2తో పాన్ ఇండియా స్టార్ హీరోగా మార్చేసింది. సలార్తో సాలిడ్ హిట్ కొట్టిన ప్రభాస్ మరోసారి సలార్తో రెడీ అవుతున్నారు. అలాగే పుష్పరాజ్గా పాన్ ఇండియా స్టార్ హీరోగా తన క్రేజ్ను ఇంక్రీజ్ చేసుకున్నారు మన అల్లు అర్జున్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కురిపించడంతో ఇప్పుడు పుష్ప ది రూల్గా నిర్మించబోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే డీజే టిల్లు 1 కూడా చాలా మంచి సక్సెస్ ఇచ్చింది. ఇప్పుడు టిల్లర్ స్క్వేర్తో మళ్ళీ హిట్ కొట్టబోతున్నారు సిద్ధు గారు. ఇలా ఇంకా చాలా సినిమాలు చెప్పుకుంటే మనకి రాజకీయ రంగానికి సంబంధించి యాత్ర 1 చాలా హిట్ ఇచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ యాత్ర 2 కూడా మనకి చాలా పెద్ద హిట్నిచ్చింది. ఇంకా కమల్ హాసన్ గారి కెరియర్లో ఎవర్ గ్రీన్గా నిలిచిన సినిమా భారతీయుడు 1. ఇప్పుడు భారతీయుడు సినిమాని 20 ఏళ్ల తర్వాత కంటిన్యూయేషన్గా మరొక భారతీయుడు 2 కూడా నిర్మించబోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంకా జాబితాలో చాలా సినిమాలు పార్ట్ 2గా కూడా నిర్మించడానికి మన డైరెక్టర్స్ హడావిడిగా అయితే చేసేస్తున్నారు. ఇంకా సీక్వెల్ సినిమాలకి ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే కథ మొదటి సినిమాలో కాస్త వెనక ముందైనా కథని ఇంకో రకంగా చూపించడానికి కూడా పార్ట్ 2ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మన ఆడియన్స్. ఇలా చాలా సినిమాలు కూడా సీక్వెల్ మూవీస్గా నిలుస్తున్నాయి. ఇలా చూసుకుంటే మన డైరెక్టర్స్ హీరోలకు కూడా మంచి క్రేజ్ని తెచ్చి పెడుతున్నారని చెప్పుకోవచ్చు. మన తెలుగులో సీక్వెల్ సినిమాలు చాలా ఆడబోతున్నాయా, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి సినిమాలు సీక్వెల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఆడియన్స్ అయితే చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఇవి ఇవాళ మూవీ ముచ్చట్లు. మరో మూవీ ముచ్చట్లు రేపు మీ ముందుంటాను. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.